ఒక్క తోక కట్టుకుని గోదావరి ఎదట ఏందో ఇప్పుడైనా చెబుతారండి. నీకు తోక రానిరా చెబుతా. జనం ఏందండి ఇట్లా ఎలాగెత్తున్నారు? ఏమైంటుందంటారు? అరే ఏంట్రా ఏమైంది? మీ చెరువు తోటలో ఏనుగులు పడ్డాయండి. బాబు నువ్వు ఇంటికి వెళ్ళి కనపడరా. వెంకటాద్రి అర్జెంటుగా డబ్బులను తీసుకురా. తరవండి వాటిని. టపాసు బాబు. చేయండి. నాకేం పర్వాలేదు తాతయ్య, మీరు జాగ్రత్త. బాబు తాతయ్య, మోటార్ బోల్ట్ ఊడిపోయేలాగుంది. అది ఊడిందంటే జీప్ బరువుకి రోప్తో పాటు మోటార్ పైకి వెళ్తుంది. దాంతో మనం జీప్తో సహా కింద పడిపోతాం. బాబు బంపర్ బోల్ట్ కూడా ఊడిపోయింది. గట్టిగా పట్టుకొని మీరు బంపర్ మీద నిలబడండి. నేను మోటార్ దగ్గరికి వెళ్తాను. అలాగే. జాగ్రత్త బాబు. బాబు జాగ్రత్త. బాబు పదనాన్న.
శ్రీ సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య శ్రీమతి అలివేలు మంగ తాయారు. చిరంజీవి సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య ఎంఎల్. చిరంజీవి సౌభాగ్యవతి అలివేలు మంగ తాయారు ఎంబీబీఎస్. రేపు నా పేరు బావ పేరు కూడా శుభలేఖలో ఇలాగే ఉంటుంది. అందరూ వచ్చేసారు, మీరే లేటు. అబ్బాబా ఆపే, నేను అసలు టైంకి వచ్చానుగా. సర్లేండి. ఎవరతను? మా భాస్కర్ అనే కొడుకండి. ఇతను కూడా మీ అన్నలాగానేనా? మీరు అనుకున్నట్లు కాదండి, చాలా మంచివాడు. ఇది బాగుందా? ఇది బాగుందా? ఒరేయ్, ఆ, బాగున్నాయి కనుకనే బీరువాలో పెట్టాను. ఎందుకురా ఇవన్నీ కింద పడేస్తున్నావు? ఇందులో ఒక మంచి చీర నువ్వు కట్టుకుంటే మన ఇద్దరం పెళ్లి పిలిపికి వెళ్దాం. అందరినీ పిలిచాం కదా. అందరినీ పిలిచావా? ఆ ఆడబడుచుని పిలిచావా? ఆ ఇంటికా? వాళ్ళు మొహాన తలిపేస్తే? నేనెవరిని? వీర వెంకట రాఘవయ్యని. తాయారు, ఈ చీర కట్టుకొని వెంటనే బయలుదేరు. ఆగిపోయామండి నాయనమ్మా, రా. ఏ అరుపులో? శుభలేఖ ఇవ్వటానికి వచ్చి ఇక్కడే ఆగిపోయాం నాయనమ్మా, రా. ఎవరే అది? అబ్బే, ఎవరు లేరండి. సౌండ్ ఆ ముసలోడు మనోడు గొంతులా ఉంది. మీకెవరి గొంతు విన్నా అలాగే వినిపిస్తుంది. ఏంటి అలా చూస్తున్నా నాయనమ్మా? శుభలేఖ ఇవ్వు, ఇవ్వు. వాడి మాటల్లో ఉంటే కాదంటావేంటి? అయ్యో. నీళ్ళు బాబా, నీకేం మైరం వచ్చిందే? కళ్ళలో కుంకుడుకాయ పులుసు పోసావు. అయ్యయ్యో, చూడలేదండి. సర్లే, నీళ్లు పోసాడు. మడుతున్నాయి కళ్ళు. ఉండండి, నీళ్ళు తీసుకొస్తాను. తొందరగా. జానకి, 19వ తారీఖున మీ అన్నయ్యకు నాకు షష్ఠి పూర్తి జరుగుతోంది. మీరందరూ తప్పకుండా రావాలి. తాతయ్య నాయనమ్మ వాళ్ళ జీవితంలో ఆఖరి శుభకార్యం జరపడానికి మా అందరినీ పిలిచారు. ఊరంతా వచ్చినా మేమంతా ఉన్నా ఆడబడుచు బావమర్ది మీరు లేకపోతే ఆ శుభకార్యం వెళ్తిగానే ఉంటుంది. అయ్యగారు, అయ్యగారు, ఆ డ్యాము బద్దలైపోతుందని ఊరంతా అడిగి పరిగెడుతున్నారండి. తీసుకురండి. తీసుకురండి. ఆపండి. ఇక మీకు శ్రమ అక్కర్లేదు. ఉత్తర దిక్కున ఉన్న మా పొలం వైపు గండి కొట్టేద్దాం రండి.